రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తమ ప్రతినిధిగా ఒక ఏజెంటును నియమించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ మూర్తి కోరారు. తమ ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గతంలో అదే వార్డుకు చెందిన వ్యక్తిని మాత్రమే బిఎల్ఏగా నియమించే అవకాశం ఉండేదని, తాజాగా దానిని ఎన్నికల కమిషన్ సవరించిందని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులను అదే నియోజకవర్గంలో ఎక్కడైనా బిఎల్ఏగా నియమించుకునే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించిందని డిఆర్ఓ తెలిపారు. అయితే దీంట్లో ఉన్న ఒక క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే, మనకి గతంలో బిఎల్ఏ అదే పార్టీలో ఉండాలని ఉండేది. ఇప్పుడు ఒకవేళ ఆ పార్టీలో బిఎల్ఏ మీకు దొరకకపోతే పార్టీకి ఉదాహరణకి విత్ ఇన్ ద కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళని మీరు బిఎల్ఏగా వేసుకోవచ్చు అనేది లేటెస్ట్ అమెండ్మెంట్. సో ఇందులో భాగంగా మీరు ఇప్పుడు వైడ్ రేంజ్ వచ్చింది కాబట్టి మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే బిఎల్ఏస్ని అపాయింట్ చేయండి. మనకి రాబోయే అంటే ఇంకా ఇళ్ళ కొంది ఫాస్ట్ అప్రోచింగ్ కదా మనం, కాబట్టి వీళ్ళు షిఫ్ట్ అయిపోయారంటే ఇంక వచ్చే అవకాశం లేదు. సో ఆ విధంగా మనము ఇది చేసుకోవడానికి అవకాశం